నమస్కారం, అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం పాలిటీకి సంబంధించిన ఒక ఆస్పెక్ట్ని రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా సరే ఇండియన్ పాలిటీకి సంబంధించిన ప్రశ్నలు ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. ఇండియన్ పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థ లేదు భారత రాజ్యాంగ వ్యవస్థ అన్నప్పుడల్లా సరే దానికి సంబంధించి ప్రాథమిక విధులు అంటే ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం దానికి సంబంధించిన రివిజన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ ప్రాథమిక విధులు అనేది ఏదైతే ఉందో దీన్నే మనం ఇంగ్లీష్లో ఫండమెంటల్ డ్యూటీస్ అని పిలుస్తాము. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే చాలామందికి ఇప్పటికీ కూడా ఉన్న ఒక సందేహం అంటే ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధులు ఒకటే అని అనుకుంటారు. హక్కులు అంటే రైట్స్, వాళ్ళకి ఉండేవి అని, వాళ్ళకి దక్కేవి అని. విధులు అంటే వాళ్ళు నిర్వర్తించవలసినవి, వాళ్ళు పర్ఫామ్ చేయవలసినవి, వాళ్ళ యొక్క డ్యూటీస్ అవి. సో రైట్స్ అంటే వాళ్ళకి దక్కేవి, డ్యూటీస్ అంటే వాళ్ళు చేసేవి. సో ప్రాథమిక హక్కులు వేరు, ప్రాథమిక విధులు వేరు. ఫండమెంటల్ రైట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఫండమెంటల్ డ్యూటీస్. ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు ఉంటే, ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి అన్నీ కూడా ఒకే ఒక్క ఆర్టికల్లో మెన్షన్ చేయబడడం జరిగింది. ఇట్ ఈస్ ఆర్టికల్ 51A. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఫండమెంటల్ రైట్స్ని, ప్రాథమిక హక్కులని 3వ భాగంలో పొందుపరచడం జరిగింది. మరి అలా ఈ ప్రాథమిక విధులు ఏవైతే ఉన్నాయో అవి ఆర్టికల్ 51A అయితే చెప్పాము, కానీ అది ఏ భాగంలో ఉంది అని అంటే ఆ పార్ట్ 4A అనమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, పార్ట్ 4 వచ్చేసి రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు లేదా రాజ్య విధాన నిర్దేశక సూత్రాలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అది పార్ట్ 4. ఫండమెంటల్ డ్యూటీస్ వచ్చేసి పార్ట్ 4A, కన్ఫ్యూజ్ అవ్వద్దు. భారతదేశపు పౌరులకు ప్రాథమిక విధులు అనేవి 1976వ సంవత్సరంలో వచ్చిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దీన్ని బట్టి మనకి ఏమని తెలుస్తోంది, రాజ్యాంగం ఎప్పుడైతే అమలు అవడం ప్రారంభించబడిందో 21 జనవరి 1950, ఆ రోజు నుండి ప్రాథమిక విధులు అనేవి రాజ్యాంగంలో లేవు. రాదర్ ఇట్ హ్యాస్ బీన్ యాడెడ్ లేటర్ టు ద కాన్స్టిట్యూషన్. సో పార్ట్ 4A అవ్వచ్చు, ఆర్టికల్ 51A అవ్వచ్చు, దాంట్లో ఏవైతే ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో అవన్నీ కూడా కాన్స్టిట్యూషన్లో ఏదైతే మినీ కాన్స్టిట్యూషన్ అని పిలుస్తారో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే 1976లో జరిగిందో దాని ద్వారా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏ కమిటీ యొక్క సలహాలు సూచనల మేరకు ఇది యాడ్ చేయడం జరిగింది అని అంటే సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ అనమాట. సో సర్దార్ స్వరణ్ సింగ్ గారి యొక్క కమిటీ ఏదైతే ఉందో ఆయన చైర్మన్గా నేతృత్వం వహించారు కాబట్టి ఆయన పేరు మీద పిలుస్తారు దాన్ని. సో ఆ కమిటీ 1976వ సంవత్సరంలో ఆ విధంగా సూచనలు జరిపింది దట్ వీ నీడ్ టు హ్యావ్ సర్టన్ డ్యూటీస్ ఫర్ ద సిటిజన్స్ టు పర్ఫామ్. ఇప్పుడు వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ అయితే ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా నిర్వర్తించవలసిన బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి అని చెప్పి వాటిని సూచించడం జరిగింది. అండ్ లేటర్ ఆన్ ఇట్ వాజ్ యాడెడ్ ఇన్ టు ద కాన్స్టిట్యూషన్ ఇన్ పార్ట్ 4A ఇన్ ఆర్టికల్ 51A. బట్ అట్ ద వెరీ సేమ్ టైం ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే ప్రాథమిక విధులు అనేవి 11 ఉన్నాయి, కానీ 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వాళ్ళు ప్రాథమిక విధులను పొందుపరచడం అప్పుడు కేవలం 10 మట్టుకే ఉన్నాయి, 11 లేవు. ఒకటి తర్వాత యాడ్ చేశారు, అవేంటో కూడా మనం అన్ని ఇప్పుడు తెలుసుకుందాం. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. మరి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరునికి కూడా గల ప్రాథమిక విధులు అంటే ప్రతి సిటిజన్ కూడా నిర్వర్తించవలసిన తన యొక్క విధులు ఏంటి, ఆ ఫండమెంటల్ డ్యూటీస్ ఏంటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే భారత రాజ్యాంగాన్ని గౌరవించడం, రెస్పెక్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగపు ఆదర్శాలను, సభలను, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్, ఇలా దేశానికి సంబంధించిన అత్యున్నత వ్యవస్థలు, దేశానికి సంబంధించిన అత్యున్నత అంశాలన్నింటినీ కూడా గౌరవించడం మన యొక్క బాధ్యత. ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు రెస్పెక్ట్ ఆల్ ఆఫ్ దాట్. భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రోత్సహించబడ్డ ఆదర్శాలను కూడా గౌరవించడం, టు రెస్పెక్ట్ అండ్ ఆల్సో పర్ఫార్మ్ ద డ్యూటీస్ which were the principles that were implemented during the independence struggle of India. భారతదేశపు సార్వభౌమత్వాన్ని, అఖండత్వాన్ని, ఏకత్వాన్ని గౌరవించి పెంపొందింపవాలని. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వీ షుడ్ రెస్పెక్ట్ ది సోవరీనిటీ, వీ షుడ్ రెస్పెక్ట్ ద యూనిటీ అండ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, అండ్ వీ షుడ్ ఆల్సో ట్రై టు ప్రమోట్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ యాజ్ అ డ్యూటీ. అవసరం లేదు, అవకాశం కలిగితే భారతదేశానికి సేవ చేయుటకు ఎల్లవేళలా సిద్ధంగా ఉండవలను. అన్ఫార్చునేట్లీ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే కనుక ప్రతి ఒక్కళ్ళు కూడా అవకాశం దొరికితే ఇండియా ఎప్పుడు వదిలేసి వెళ్ళిపోదామని చూస్తున్నారు తప్పితే కానీ ఇండియాకి అవసరం వస్తే నేను ఉన్నాను అని ఎవరు భావించట్లేదు, విచ్ ఇస్ రియలీ వెరీ అన్ఫార్చునేట్. ఆ విధంగా ఆలోచించడానికి కూడా వన్ ఆఫ్ ద వెరీ మేజర్ రీజన్ ఏంటి అంటే ఫండమెంటల్ డ్యూటీస్, ఈ ప్రాథమిక విధులకి న్యాయ సంరక్షణ అనేది లేదు. వాట్ డస్ దట్ యాక్చువల్లీ మీన్? If someone doesn't do their duties which are mentioned over here,
దే డజంట్ హ్యావ్ టు ఫేస్ ఎనీ జ్యుడిషియల్ ప్రాసిక్యూషన్ బికాస్ ఆఫ్ విచ్ దే ఆర్ నాట్ టేకింగ్ ఇట్ పర్సనల్. ఎప్పుడైతే దేన్నైనా సరే మనం పర్సనల్గా తీసుకుంటామో అప్పుడే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఇదన్నీ కూడా చేస్తే చేద్దాంలే, చూస్తే చూద్దాంలే అన్నట్టుగా ఉంది కాబట్టి వీటిలో చాలా వరకు ఇంప్లిమెంట్ అనేవి అవ్వడం లేదు. అలానే భారతదేశంలో కుల, మత, వర్గ, లింగ, వర్ణ విభేదాలు లేకుండా ప్రజలందరినీ గౌరవించాలి. ఇప్పటికీ కూడా చాలా వరకు ప్రాంతాల్లో, ఎస్పెషల్లీ రిమోట్ ఐసోలేటెడ్ ఏరియాస్లో ఇప్పటికీ క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ జరుగుతూనే ఉంది. జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అండ్ వీ సే దట్ ఇండియా ఈజ్ డెవలపింగ్. వీ సే దట్ దేర్ ఆర్ నో డిస్క్రిమినేషన్స్ ఇన్ ఇండియా, బట్ స్టిల్ ఇట్స్ హ్యాపెనింగ్. ఇట్స్ ఓన్లీ ద పాయింట్ ఆఫ్ నోయింగ్ ఇట్. మన భారతదేశంలో గల మిశ్రమ సంస్కృతిని, అద్భుత వారసత్వాన్ని కాపాడుకోవడం. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఏదైతే రిచ్ కల్చరల్ హెరిటేజ్ ఉందో, ఏదైతే మన పూర్వీకుల నుంచి మనకు దక్కిందో దాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవడం, మన భవిష్యత్ తరాలకి దాన్ని అందించడం. ప్రకృతి పరిసరాలను, అడవులను, సరస్సులను, నదులను, వన్యప్రాణులను, ఇతర జీవులను సంరక్షించుకోవడం. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే మన యొక్క న్యాచురల్ రిసోర్సెస్, ప్రాకృతిక సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా దాచుకోవడం, వాటన్నిటినీ కూడా సంరక్షించుకోవడం మన యొక్క బాధ్యత. ఇట్ కెన్ బి ఏ లేక్, ఇట్ కెన్ బి ఏ రివర్, ఇట్ కెన్ బి అ ట్రీ ఆర్ ఇట్ కెన్ బి అన్ యానిమల్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. శాస్త్రీయ దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను పెంపొందించి జ్ఞానాభివృద్ధి కొరకు ఎల్లవేళలా పాటుపడడం. ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే ఎప్పటికప్పుడు మనం సైంటిఫిక్ టెంపర్ని పెంపొందించుకోవడం, రేషనల్గా ఆలోచించడం. అట్ ద వెరీ సేమ్ టైం ఎప్పుడూ కూడా వీ షుడ్ బి థ్రైవింగ్ టువర్డ్స్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద నాలెడ్జ్. ఎంతసేపు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, ఆ జ్ఞానంతో నేను ఏం మంచిని క్రియేట్ చేయగలను, ఎక్కువ మందికి మంచిని ఏ విధంగా క్రియేట్ చేయగలను ముందుకు తీసుకెళ్ళడం. ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తులను కాపాడడం, హింసను విడనాడటం. పబ్లిక్ ప్రాపర్టీ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ ప్రాపర్టీ రెండింటిని కూడా ప్రొటెక్ట్ చేయడం. అట్ ద సేమ్ టైం వైలెన్స్కి ఎంత దూరంగా ఉండగలిగితే అంత దూరంగా ఉండడం. భారతదేశం అభివృద్ధి చెందినట్లు వ్యక్తిగతంగాను, సామాజికంగాను, లేదు మిశ్రమంగాను పాటుపడుతూ దేశ ఉజ్వల భవిష్యత్తును ఆకాంక్షిస్తూ దానిని సాధించుటకు కృషి చేయడం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎల్లవేళలా కూడా యాజ్ అ కమ్యూనిటీగా, యాజ్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీగా మనం కంటిన్యూ ఎలా ముందుకు తీసుకెళ్ళగలం, యాజ్ అన్ ఇండివిజువల్గా అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ వ్యక్తిగతంగా నేను నా దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళగలను అని ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలి. అలానే 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా నిర్బంధ విద్యను అందించడం. సో వాళ్ళందరికీ కూడా కంపల్సరీ కన్ఫైన్డ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం. రిమెంబర్, ఈ యొక్క ప్రాథమిక విధి ఏదైతే ఉందో ద లాస్ట్ వన్ 6 to 14 years పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడం అనేది, అది యాక్చువల్గా 1976లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసినప్పుడు 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా దాన్ని తీసుకురాలేదు. రాదర్ ఇట్ వాజ్ యాడెడ్ లేటర్. ఇప్పుడు మీకు వచ్చే సందేహం ఏంటో కూడా నాకు తెలుసు. మరి ఈ అంశం ఏదైతే ఉందో, ఈ విధి, ఈ డ్యూటీని ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా యాడ్ చేశారు అని 2002వ సంవత్సరంలో వచ్చిన 86వ రాజ్యాంగ సవరణ చట్టం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక విధులు ఉన్నాయి మొత్తం 11. అందులో 10 1976వ సంవత్సరంలో వచ్చిన 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పొందుపరచడం జరిగింది. ఆ మిగిలిన ఒక్కటి ఏదైతే ఉందో అది ఇది 6 నుండి 14 సంవత్సరాల లోపు పిల్లలకి నిర్బంధ విద్యను అందించడం. ఇది 86వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే 2002వ సంవత్సరం వచ్చిందో దాని ద్వారా రాజ్యాంగంలో పొందుపరచడం చేశారనమాట. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 1976లో అయితే 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఫండమెంటల్ డ్యూటీస్ని స్వరణ్ సింగ్ కమిటీ యొక్క సలహాలు, సూచనల మేరకు యాడ్ చేయడం జరిగిందని మనం తెలుసుకున్నామా? కానీ వాళ్ళు చెప్పిన అన్ని రికమెండేషన్స్ని కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, కొన్నిటిని అవాయిడ్ చేశారు. ఆ అవాయిడ్ చేసిన సలహా సూచనలు ఏంటి అని గమనిస్తే కనుక, సకాలంలో పన్నులు చెల్లించుట, టైంలో ఇన్కమ్ ట్యాక్స్ వాట్ ఎవర్ ఏవైతే ట్యాక్సెస్ చెల్లించాలో వాటిని ప్రాపర్గా చెల్లించడం, విధులు పాటించని వారిపై చర్యలు తీసుకునట, పన్నులు చెల్లించడం అవ్వచ్చు, లేదు నేషనల్ ఫ్లాగ్ని కానీ, నేషనల్ యాంథమ్ని కానీ, లేదు పబ్లిక్ ప్రాపర్టీని కానీ వీటిని ప్రొటెక్ట్ చేయాలి, వాటిని రెస్పెక్ట్ చేయాలి అన్నప్పుడు ఆ విధంగా ఎవరైనా చేయకపోతే వారిపై చర్యలు తీసుకోవడం అనేది. ఇందాక చెప్పాను ఫండమెంటల్ డ్యూటీస్కి జ్యుడిషియల్ ప్రొటెక్షన్ లేదు అన్ఫార్చునేట్లీ అని. సో ఆ ఆస్పెక్ట్ని మెన్షన్ చేశారు యాక్చువల్గా స్వరణ్ సింగ్ కమిటీ, బట్ అన్ఫార్చునేట్లీ దానికి జ్యుడిషియల్ ప్రొటెక్షన్ కల్పించలేదు, ఈ ఆస్పెక్ట్ని కూడా అందులో యాడ్ చేయలేదు. విధులు పాటించిన వారిపై తీసుకున్న చర్యలను న్యాయస్థానాల్లో సవాలు చేయకుండా, బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఆల్ అబౌట్ ద నేషన్. యాజ్ అ సిటిజన్గా నువ్వు దేశానికి ఏం చేయగలవు అనే అంశానికి సంబంధించింది. సో ఒకటి, వాళ్ళు ఎప్పుడైతే ఫండమెంటల్ డ్యూటీని యాజ్ అ డ్యూటీగా పర్ఫామ్ చేయట్లేదో దానికి సంబంధించి చర్య తీసుకోవడం, ఆ విధంగా చర్య తీసుకున్నప్పుడు దాన్ని మళ్ళీ తిరిగి కోర్టులో ఛాలెంజ్ చేయకుండా ఉండడం, ఈ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. కానీ ఈ రెండింటినీ కూడా వాళ్ళు ఫండమెంటల్ డ్యూటీస్ లిస్ట్లో యాడ్ చేయలేదు. ఇట్ ఈస్ ఓన్లీ బికమింగ్ అ రికమెండేషన్ ఆఫ్ స్వరణ్ సింగ్ కమిటీ బట్ నాట్ అ ఫండమెంటల్ డ్యూటీ ఇన్ ప్రిన్సిపల్ ఇన్ రియాలిటీ. అలానే ప్రాథమిక విధులకి సంబంధించి జస్టిస్ వర్మ కమిటీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి జస్టిస్ వర్మ కమిటీ ఏ విధమైన సూచనలు ఇచ్చింది, రికమెండేషన్స్ ఇచ్చిందో మనం జాగ్రత్తగా గమనిస్తే, ఈ కమిటీ ప్రతి ఏడాది కూడా జనవరి 3వ తేదీన
ప్రాథమిక విధుల దినోత్సవంగా పాటించాలని సూచించింది. అండ్ దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ కరెంట్లీ. సో ఎవ్రీ ఇయర్ ఆన్ ద 3rd of January, జనవరి 3వ తారీఖున ప్రాథమిక విధుల దినోత్సవం, ఫండమెంటల్ డ్యూటీస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ప్రతి సిటిజన్స్కి వాళ్ళ డ్యూటీస్ని మరొకసారి అందరికీ గుర్తు చేస్తూ ఉంటారు. అన్ని విద్యా సంస్థల్లో ప్రాథమిక విధులు అనే అంశాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి. సో ఎవ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ దే షుడ్ బి టీచింగ్ ద స్టూడెంట్స్ ద ఫండమెంటల్ డ్యూటీస్, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే నేటి బాలలే రేపటి పౌరులు అని అంటారు. సో మరి వాళ్ళకి చిన్నప్పుడే వాళ్ళకి ఫండమెంటల్ డ్యూటీస్ చెప్తే బై ద టైమ్ దే బికమ్ అడల్ట్స్, బై ద టైమ్ దే బికమ్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్, వాళ్ళు వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా అవుతారన్న ఉద్దేశంతో దాన్ని ఒక పాఠ్యాంశంగా చేర్చాలి అని. అన్ని విద్యా సంస్థల్లోనూ ఎన్సీసీని తప్పక ప్రవేశపెట్టాలి. ఎన్సీసీ అంటే నేషనల్ క్యాడెట్ కార్ప్స్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఆడుకోవడానికి చిన్న గ్రౌండే లేని స్కూల్స్ ఎన్నో ఉన్నాయి. ఇంకా ఎన్సీసీ ఎక్కడి నుంచి వస్తున్నావు సార్ ఊహించుకోండి. బికాస్ ఎవ్రీ వన్ వాంట్స్ మనీ, నో వన్ వాంట్స్ ద కంట్రీ. గుర్తుపెట్టుకో మిత్రమా, అప్పుడెప్పుడు అమెరికా రాష్ట్రపతి జాన్ ఎఫ్ కెనడీ చెప్పినట్టు, అది జాన్ ఎఫ్ కెనడీ చెప్పారా, లేదు రాబర్ట్ డౌనీ జూనియర్ చెప్పారా, మహాత్మా గాంధీ గారు చెప్పారా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పారా అన్న సంగతి పక్కన పెడదాం. బట్ మనొక్కసారి ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ దేశం నీకు ఇచ్చింది ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు, నువ్వు ఈ దేశానికి ఏమి ఇచ్చావు అనేది ఇంపార్టెంట్. ఆల్వేస్ రిమెంబర్ దాట్. నువ్వు ఈ దేశానికి ఏమి ఇచ్చావు అనేది ముఖ్యం, ఈ దేశం నీకు ఇచ్చింది ఏంటి అనేది ముఖ్యం కాదు. ఇట్స్ వాట్ మ్యాటర్స్ వాట్ యూ గివ్ టు యువర్ కంట్రీ అండ్ వాట్ ద కంట్రీ గివ్స్ ఇట్ టు అనేది కాదు. ప్లీజ్ డూ రిమెంబర్ దాట్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ దట్ అండ్ ట్రై టు డైజెస్ట్ దట్ ఫ్యాక్ట్. సో మీరు కూడా ఇప్పటి నుంచి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్గా మీ ఫండమెంటల్ డ్యూటీస్, ఈవెన్ దో వాటికి జ్యుడిషియల్ ప్రొటెక్షన్ లేకపోయినా, వాటికి న్యాయ సంరక్షణ లేకపోయినా సరే, అది మీ బాధ్యతగా మీరు భావించి వీటిని సక్రమంగా మీరు నిర్వర్తిస్తారని ఆశిస్తూ, అట్ ద సేమ్ టైం పోటీ పరీక్షలు వీటికి సంబంధించిన ఏదైనా ప్రశ్న అడిగితే మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయగలుగుతారని కూడా ఆశిస్తూ, విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఆల్ ది ఎగ్జామినేషన్స్ దట్ యూ పీపుల్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.